మాయ మాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన బిక్కనూరు పట్టణంలో దత్తాత్రేయ బాంబు మర్చెంట్ షాప్ వద్ద ఒంటరిగా ఉన్న ఊరే లక్ష్మి వద్దకు వచ్చి షాప్ పేరుపై లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె ఒంటిపై గల 3 తులాల బంగారు పుస్తల తాడును దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గురువారం టోల్ గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని అనుమానితులుగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయితే 1 lakh రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుందని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇంట్లోనూ లేకపోతే అక్కడ వాళ్ళు పనిచేసే కొండలో పెట్టి వస్తే మీరు నడుస్తున్నాడు వస్తానని చెప్పేసి మనం బెత్త నుంచి వెళ్ళిపోయి ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్ ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్గా గజ్వేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఉంది. దాని మీద రేప్ కేసు కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా రిజిస్టర్ చేయబడింది. సో ఇతని వైఫ్ 2 అక్యూజ్డ్ వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. ఇందులో ఒక లేడీని వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న గొలుసుని